హాయ్ నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను యాంక సౌమ్య. సో ఓవైపు నటనతో పాటు మెయిన్గా ఆకర్షణగా నిలిచే తన డ్యాన్స్తో ఎప్పుడు కూడా కుర్రకారుని ఉరుతులు ఊగిస్తూ ఉంటుంది నటి శ్రీలీల. సో ఇప్పుడు తను నెక్స్ట్ సినిమాగా తమిళ్ హీరో ధనుష్తో పాటు ఓం అనే చిత్రంలో నటించిపోతుంది. ఇందులో శ్రీలీలతో పాటు సాయి పల్లవి కూడా నటించిపోతున్నట్టుగా ఆల్రెడీ దీనికి సంబంధించి వార్తలు అయితే వచ్చాయి. సో ఓం చిత్రంలో ఆల్రెడీ సాయి పల్లవి ఒక పోలీస్ క్యారెక్టర్లో ఎంతో చాకచక్యంగా ఉండే ఒక బలమైన క్యారెక్టర్లో కనిపించబోతుంది. అండ్ దీనికి సంబంధించి ఓం అనే టైటిల్ని అందరికీ అనౌన్స్ చేస్తూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు మూవీ టీమ్. సో ఇది ఒక ఎర్ర చందనం చుట్టూరు తిరిగే కథగా, అంటే ఆల్రెడీ మనం పుష్ప 2 లాంటిది ఇది కూడా ఎన్నో ట్రోల్స్ కూడా గురైంది ఓం చిత్రం. సో అలాంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి దాని దర్శకుడిగా ఉన్న రాజ్ కుమార్ పెరియస్వామి ఒక క్లారిటీ ఇచ్చే విషయంలో కూడా ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది. మీరు కేవలం టైటిల్ని మాత్రమే చూశారు. సో ముందు చాలా ఉంది. ఖచ్చితంగా ఇది ఒక విభిన్నమైన కథగా ఎంతో అద్భుతంగా ప్రేక్షకులకు నచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు. సో అలాంటిది చిత్రం నుంచి ఇంకొక అద్భుతమైన అప్డేట్ రావడం నిజంగా ప్రేక్షకులను ఎంతో ఆనందానికి గురి చేస్తుంది. ఇందులో శ్రీలీల అలాగే ధనుష్ మధ్య ఒక అద్భుతమైన డ్యాన్స్ నెంబర్ ఉండబోతుందని, ఇది ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ ఎంతో ఉర్రూతలూగించబోతుందని తెలుస్తుంది. ఎలా అయితే మారీ 2లో రౌడీ బేబీ అనే సాంగ్తో సాయి పల్లవి ధనుష్ ఎప్పుడు అలా మార్క్ని క్రియేట్ చేశారో అదే రేంజ్లో ఇప్పుడు శ్రీలీల అలాగే ధనుష్ ఇద్దరి మధ్య కూడా ఒక అద్భుతమైన సాంగ్ని చిత్రీకరించబోతున్నారంట. అండ్ దీనికి సంబంధించి చెన్నైలో అయితే సెట్ని వేయడం జరిగింది. అండ్ రానున్న రోజుల్లో దీనికి సంబంధించి స్కెడ్యూల్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు మూవీ టీమ్. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇది శ్రీలీల స్టెప్పులు వేస్తుందంటే, ఇప్పుడు దాకా శ్రీలీల ఏ సాంగ్ చేసినా సరే అది ఖచ్చితంగా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ సాంగ్కి మాత్రం ఆ మార్క్ అలాగే ఉండిపోయింది. అదే నేపథ్యంలో ఈ సాంగ్ కూడా ఉండబోతుందని చెప్పుకుంటూ వస్తున్నారు సినీ వర్గం. మరి తమిళ చిత్రంతో పాటు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోతున్న ఈ సినిమా అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఎర్రచంద్రమే కాకుండా ఇందులో శ్రీలీల క్యారెక్టర్ కూడా ఇంకా విభిన్నంగా ఊహించిన విధంగా ఉండబోతుందన్నది అయితే ప్రేక్షకులకు అర్థమవుతుంది. మరి ఈ సినిమాపై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.